భారీ కుంభకోణం. జూనియర్ ఎన్టీఆర్ భారీ కుంభకోణంలో ఇరుక్కున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయం తెలిసి సంచలన నిర్ణయం తీసుకున్నారట అమిత్ షా. జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించి రాజకీయంగా ఎన్నో రకాలైనటువంటి ఉచ్చులు బిగుసుకుంటోంది. ఎన్టీఆర్‌కి సంబంధించి తెలుగుదేశం పార్టీలో ఎక్కడ ఆయనకి అవకాశం కల్పిస్తే తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా ఎన్టీఆర్ వశమైపోతుందనని జూనియర్ ఎన్టీఆర్ మీద ఎన్నో రకాల కుట్రలు, కుతంత్రాలు జరుగుతోంది. ఈ నేపథ్యంలో అమిత్ షా కూడా చాలా సార్లు ఎన్టీఆర్‌ని తెలుగుదేశం పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. రాజకీయంగా ఆయనొస్తే ఎంతో భవిష్యత్తు ఉంటుందని, తెలుగుదేశం పార్టీ అనే కాదు, ఏ పార్టీలోకైనా ఎన్టీఆర్ వస్తే ఆ పార్టీ మంచి ఉన్నత స్థాయిలో ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జూనియర్ ఎన్టీఆర్‌తో ఎన్నో సార్లు మాట్లాడినటువంటి ఆ పరిచయాలు కూడా ఎన్టీఆర్ లాంటి ఒక రాజకీయ సంబంధించినటువంటి వ్యక్తి ఎవ్వరు ఉండరని, ఆయన రాజకీయాల్లో ఎందుకు ఇంట్రెస్ట్ చూపించడంలో తెలీదని స్వయంగా అమిత్ షానే చెప్పారు. అందుకే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ చుట్టూ రాజకీయ ఉచ్చు బిగుసుకుంటోంది. ఎన్టీఆర్ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలోకి వస్తే బావుంటుంది. లేదంటే బీజేపీ కూడా ఎప్పటికైనా ఆయనకి రెడ్ కార్పెట్ పరచడానికి సిద్ధంగా ఉంటుందంటూ తెలియజేసినట్టుగా అయితే సమాచారం. జూనియర్ ఎన్టీఆర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు విని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో నిజంగానే భయాందోళన వస్తోంది. ఎన్టీఆర్ లాంటి ఒక ప్రభంజనం బీజేపీలోకి వెళితే అది ఖచ్చితంగా నందమూరి కుటుంబ సభ్యులకు, తెలుగుదేశం పార్టీకి తీవ్రమైన నష్టమే. ఇప్పటికైనా బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు ఈ విషయం పట్ల ఆలోచనలు చేసి తెలుగుదేశం పార్టీలోకి ఎన్టీఆర్‌ని ఆహ్వానిస్తారా? లేదా చేజేతులారా ఆయన బీజేపీకి పంపించి వాళ్ళకున్నటువంటి అద్భుతమైన ఒక వరాన్ని పోగొట్టుకుంటారనేది చూడాలి. అందుకే అమిత్ షా ఇప్పుడు ఎన్టీఆర్ రాజకీయం పట్ల ఎంతో యాక్టివ్‌గా ఉన్నట్టుగా సమాచారం.